గణపతయే. ఈ రోజున మనం కార్తీక దీపం గురించి చెప్పుకోబోతూ ఉన్నామండి. కార్తీక మాసంలో మనం చేయవలసినటువంటి దీపారాధన ఏ విధంగా ఉండాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, చేస్తే వచ్చే ఫలితం ఏమిటి, ఇవన్నీ కూడా మనం సమగ్రంగా చర్చించుకోబోతూ ఉన్నామండి. స్కాంద పురాణంలో మనకు దీపదాన మహాత్మ్యము, దీపదాన విధి కనిపిస్తుంది. దీపదానము అనంటే భగవంతుడికి మనం చేసేటటువంటి దీపదానం. అంటే ఒకరికి ఎవరికో దీపాన్ని దానం చేయడం కాదు, ఆ విధి కూడా ఉంటుంది, అదే మనం చెప్పుకోబోతున్నాం. కానీ ముఖ్యంగా దీపదానం అనే పదం పురాణాల్లో వాడింది దీపారాధనను ఉద్దేశించే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా దీపారాధన ఎప్పుడు చేయాలి, కార్తీక మాసంలో కాలం ఏమిటి అనంటే కనుక ముఖ్య కాలాలు 2. అది తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు. 2వ కాలము సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ప్రదోషకాలం. సూర్యాస్తమయం తరువాత 48 నిమిషాల కాలం. ముఖ్యంగా బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రాతస్నాత్వా శుచిర్భూత్వా దీపం దద్యాత్ ప్రయత్నతః తేన పాపాని నశ్యేయుః తమాంసీవ భగోదయే. కార్తీక మాసంలో ఉదయాన్నే సూర్యోదయానికి ముందు స్నానం చేసి సూర్యోదయానికి 48 నిమిషాల ముందు ఆ 48 నిమిషాల కాలంలో ఎవరైతే దీపారాధన చేస్తారో సూర్యోదయం వల్ల, అంటే సూర్యుడు వల్ల చీకట్లు నశించినట్లు వాళ్ళ యొక్క దీపారాధన వల్ల పాపాలు నశించిపోతాయి అని భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెబుతూ ఉన్నాడు. కార్తికే విష్ణుమూర్త్యగ్రే దీపదానాత్ దివం వ్రజేత్. కార్తీక మాసంలో ఎవరైతే విష్ణువాలయంలో కానీ ఇంట్లో కానీ విష్ణుమూర్తి ముందు విష్ణుమూర్తిని ఉద్దేశించి దీపారాధన చేస్తాడో ఆ వ్యక్తికి మరణానంతరం స్వర్గం లభిస్తుంది అని మనకు అర్థమవుతూ ఉన్నది. అంతేకాదు ఆజన్మ యత్కృతం పాపం స్త్రియా వా పురుషేణ చ తత్సర్వం నాశమాయాతి కార్తికే దీపదానత. పుట్టినప్పటి నుండి ఎప్పటి వరకు చేసినటువంటి పాపాలన్నీ కూడా కార్తీక మాసంలో చేసేటటువంటి దీపారాధన వల్ల పోతాయి అని అర్థమవుతూ ఉన్నది. ఇలా చెప్పగానే కొంతమంది అడిగేస్తూ ఉంటారు, ఘోరమైన పాపాలు చేసి దీపం పెడితే సరిపోతుందా అండి, ఇదే న్యాయము అనంటే కనుక అలా కాదు. ఘోరమైనటువంటి పాపాలు చేసిన వాళ్ళు కూడా కార్తీక మాసం మొదలైనటువంటి విశేష రోజుల్లో దీపారాధనలు చేయడం వల్ల వాళ్ళు సన్మార్గంలోకి వస్తారు. మెల్లగా వాళ్ళ యొక్క మార్గం మారుతుంది. ఈ దీపారాధన ఫలం చేత వాళ్ళ యొక్క మార్గం మారుతుంది, ఆలోచన మారుతుంది, ప్రవర్తన మారుతుంది, జీవితం మారుతుంది. తద్వారా వాళ్ళు పశ్చాత్తాపం చెందుతూ ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ చివరికి వాళ్లకు మోక్షం లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు. అంటే ఎన్నో ఘోరమైన పాపాలు చేసి ఒక్క దీపం పెట్టిన వెంటనే వాళ్లకు ఏదో దివ్య విమానం వచ్చేస్తుంది, వాళ్ళు లోకాలు గెలిపోతారని కాదండి. ఈ దీపారాధన వాళ్ళ యొక్క పరివర్తనకు ఒక బీజం వంటిది, ఒక మెట్టు వంటిది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎలాంటి వాళ్ళనైనా కూడా మారడానికి మనం సమయం ఇవ్వాలి. ఆ విధంగా దీపారాధనతో వాళ్ళ యొక్క మార్పు మొదలవుతుంది అని మనం ఆశించాలి. కార్తీక మాసంలో దీపారాధన ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు అనంటే కనుక కార్తీక మాసంలో అనటండి ఏవేవైతే కార్తీక మాసంలో చేయాలి అని మనం చెబుతూ ఉంటామో ఆ కర్మలు అందరూ చేయవచ్చు అని చెబుతూ ఉన్నారు. ఇతర కర్మలకు వాళ్ళు చేయవచ్చు, వీళ్ళు చేయకూడదు అని అనేక విధి నిషేధాలు ఉంటాయి. కానీ కార్తీక మాసంలో చేసేటటువంటి క్రతువులన్నీ కూడా అందరూ చేయవచ్చు అని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. స్త్రీ పురుషులు కావచ్చు, అలాగే ఏ వర్ణం వారైనా కూడా చేయవచ్చు. అలాగే సువాసినులు, పూర్వ సువాసినులు కూడా కార్తీక మాసంలో దీపారాధనలు చేయవచ్చు అని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. లక్ష వర్త్యాధికం చేవ లక్ష పద్మాధికం తథా ప్రదక్షిణాంతు దేవస్య నమస్కారం తథైవ చ ధారణం పారణం చేవ కురు భక్త్యా హి కార్తికే విధవానాం వ్రతమిదం సధవానాం తథైవ చ. పూర్వ సువాసనులు కావచ్చు, సువాసనులు కావచ్చు, అందరూ కూడా లక్షవర్తి వ్రతం కానీ, లక్ష కమలాల వ్రతం కానీ, అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలు కానీ, దీపారాధనలు కానీ, దేవాలయాల సందర్శన కానీ, ప్రదక్షిణలు కానీ అన్నీ కూడా అందరూ చేసుకోవచ్చు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. దీపో హరే ప్రియకరః కార్తికే మాసి నిష్ఠితం మహాపాతక కృద్వాపి దీపదానాత్ ప్రముచ్యతే. కార్తీక మాసంలో దీపదానం అనేది మహావిష్ణువుకు ఎంతో ప్రీతిదాయకమైనది. కావున మహాపాతకాలు చేసిన వాడు కూడా కార్తీక మాసంలో దీపారాధన వల్ల వాటి నుండి విముక్తుడవుతాడు అని చెబుతూ ఉన్నారు. ఇందాక చెప్పుకున్న పద్ధతిలోనే ఇది కూడాను. పతంగోదయ వేళాయాం కార్తికే స్నానమంభసి దీపదానం వ్రతం చైవ మాసమేకం చకారస.
ఒక ఆవిడటండి కార్తీక మాసం పూర్తిగా నెలంతా కూడాను సూర్యోదయానికంటే ముందే లేచి నదీ స్నానం చేసి చక్కగా మహావిష్ణువుని ఉద్దేశించి పరమశివుణ్ణి ఉద్దేశించి దీపారాధనలు చేసిందిట. చేసి మరణానంతరము ఉత్తమ గతులు సంపాదించుకున్నది అని అర్థమవుతూ ఉన్నది. స్వస్యాపి శక్తిరాహిత్యే పరస్యాపి ప్రబోధనం యః కుర్యాల్లభతే సోపి నాత్ర కార్యా విచారణ దీపార్థం వర్తికాన్ తైలం పాత్రం వా ఏ దదాతి సహాయం వాథ కురుతే దదతాన్ దీపముత్తమం సతు మోక్షమవాప్నోతి నాత్ర కార్యా విచారణ. చాలామందికి సొంతంగా దీపారాధన చేసే శక్తి లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, అవకాశం కూడా లేకపోవచ్చు, ఈ రెండూ కూడా లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా దీపారాధన చేస్తే కనుక ఆ దీపాన్ని సంరక్షించడం కానీ ఒత్తును కొంచెం పైకి లాగి ఆ దీపాన్ని కొంచెం జ్వలింప చేయడం అనగా ప్రకాశింపజేయడం కానీ చేయవచ్చు. తద్వారా కూడా మంచి ఫలితం వస్తుంది అని చెబుతూ ఉన్నారు. అంతేకాదు వాళ్ళంతట వాళ్ళు దీపారాధన చేయలేని పక్షంలో దీపారాధన చేసేటటువంటి వాళ్లకు ఒత్తులు కానీ ప్రమిదలు కానీ నూనె కానీ ఇచ్చి కూడా పుణ్యాన్ని పొందవచ్చు. తద్వారా కూడా దీపారాధన చేసిన ఫలితమే వస్తుంది అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. అసలు మా వద్ద రూపాయి కూడా లేదు అని అంటే ఎవరైనా దీపారాధనలు చేసేవాళ్ళు ఉంటే వాళ్లకు సహాయం చేస్తే చాలు దీపారాధన చేసినటువంటి ఫలం వస్తుంది అని స్పష్టంగా అర్థమవుతున్నది. ఎక్కడెక్కడ దీపారాధనలు చేయాలో చెబుతూ ఉన్నారు. బ్రహ్మ విష్ణు శివాదీనాం భవనేషు విశేషత అని చెబుతూ ఉన్నారు. బ్రహ్మదేవుడికి ఆలయం ఎక్కడో 1-2 చోట్ల మాత్రమే ఉంది. కానీ శివాలయాలు విష్ణువాలయాలు మాత్రం చాలా ఉన్నాయి. కావున ఆలయాల్లో ముఖ్యంగా దీపారాధనలు చేయాలి అని చెబుతూ ఉన్నారు. ఎక్కడైనా సభా భవనాల్లో కావచ్చు, భవన ప్రాకారాల్లో కావచ్చు, చెరువుల వద్ద కావచ్చు, నదుల వద్ద కావచ్చు, ఎక్కడైనా సరే పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఇళ్ల వద్ద కావచ్చు, చెట్ల వద్ద కావచ్చు, అశ్వశాలల్లో, గజశాలల్లో, గోశాలల్లో ఈ విధంగా చాలా చాలా ప్రదేశాలు చెప్పారండి. ఉద్యానవనాల్లో, తోటల్లో కూడా దీపారాధనలు చేయొచ్చు. శుభ్రంగా ఈ విధంగా మంచి స్థలాన్ని ఎంచుకుని ప్రదోష సమయే దీపాన్ దద్యాదేవం మనోహరాన్. ఇందాక చెప్పాను చూసారా, ప్రాతకాలం సూర్యోదయానికి ముందు దీపారాధన వేళ, అదేవిధంగా సాయంకాలం సూర్యాస్తమయం తరువాత 48 నిమిషాల పాటు కూడా దీపారాధన వేళ అని అర్థమవుతూ ఉన్నది. కృతం యై కార్తికే మాసి దీపదానం విధానతః దృశ్యంతే ఏ రత్నభాజః తేత ఏవ ప్రకీర్తితాః. ఎవరైతే కార్తీక మాసంలో దీపారాధనలు ముఖ్యంగా చేస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అని భవిష్యత్తులో పిలువబడతారు అని చెబుతూ ఉన్నారు. దీపదానా సమర్థశ్చేత్ పరదీపంతో రక్షయేత్. నీకు దీపం పెట్టేటటువంటి సామర్థ్యం లేకపోతే కనుక వేరే వాళ్ళు పెట్టిన దీపాన్నైనా రక్షించవయ్యా, తద్వారా కూడా నీకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెబుతూ ఉన్నారండి. యో వేదాభ్యాసనే దద్యాత్ దీపార్థం తైలమాదరాత్ కోవాతస్య ఫలం వక్తుం భువి తిష్టతి మానవః. వేదాధ్యయనం చేసినటువంటి వేద విద్వాంసుడికి ఎవరైతే దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ ప్రమిదలు కానీ ఒత్తులు కానీ ఇస్తారో వాళ్లకు వచ్చేటటువంటి పుణ్యం గురించి చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది అని చెబుతూ ఉన్నారు. దీపాన్ దద్యాత్ బహువిధాను కార్తికే విష్ణు సన్నిధౌ కార్తికే మాసే సంప్రాప్తో గగనే స్వచ్ఛతారకే. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్లకు గొప్ప ఫలితం వస్తుంది అని చెబుతూ కార్తికే మాసే సంప్రాప్తే గగనే స్వచ్ఛతారకే రాత్రౌ లక్ష్మీ సమాయాతి ద్రష్టుం భువన కౌతుకం. కార్తీక మాసం రాగానే అట ఆకాశం చాలా స్వచ్ఛంగా ఉంటుందిట. ఆకాశం కార్తీక మాసంలో నక్షత్రాలతో వెలుగొందుతూ ఉంటుందిట. అలాంటి సందర్భంలో మహాలక్ష్మి బయలుదేరుతుంది. భూలోకం యొక్క వైభవం కార్తీక మాసంలో ఎలా ఉందో చూడడం కోసమని బయలుదేరుతుందట. బయలుదేరి ఎత్ర ఎత్ర చ దీపాంస పశ్యత్ యబ్ధి సముద్భవ తత్ర తత్ర రతిం కుర్యాన్నాంధకారే కదాచన. ఎక్కడెక్కడైతే దీపాలు ఉంటాయో మహాలక్ష్మి ఆ విధంగా రాత్రి ప్రారంభ కాలంలో భూలోక వైభవాన్ని చూడడానికి బయలుదేరినప్పుడు ఎక్కడెక్కడైతే మనోహరాలైనటువంటి దీపాలు కనిపిస్తాయో ఆ ప్రదేశాల యందు ఆ దీపాలు పెట్టినటువంటి వ్యక్తుల యందు కూడా మహాలక్ష్మి తల్లి అటండి ఎంతో ప్రీతిదాయకంగా ఉంటుందిట. వాళ్లను విశేషంగా అనుగ్రహిస్తుందిట. తస్మాత్ దీపస్థాపనీయ కార్తికే మాసి వై సదా. అందువల్లనే కార్తీక మాసంలో దీపారాధనలు చేయాలి అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. లక్ష్మీ రూపార్థినాం ప్రోక్తం దీపదానం విశేషతః దేవాలయే నదీ తీరే రాజమార్గే విశేషతః నిద్రాస్థలే దీపదాత తస్య శ్రీ సర్వతోముఖి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేవారి కోసం దీపారాధన మరింత విశేషంగా చెబుతూ ఉన్నారు.
దేవాలయాల్లో కానీ, నదీ తీరాల్లో కానీ, విశేషంగా రాజమార్గాల్లో కానీ దీపాలు పెట్టాలి. నిద్రించే చోట కూడా ఎవరైతే దీపారాధనలు చేస్తారో వాళ్లకు సర్వతోముఖమైనటువంటి సంపదలు లభిస్తాయి. నిద్రించే ప్రదేశము అని చెప్పాం కదా అని చెప్పేసి మంచం కింద, మంచానికి పక్కగా చెప్పి లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదు. నిద్రించే ప్రదేశానికి దగ్గరగా ప్రమాదం లేకుండా దీపారాధనలు నిద్రాస్థలంలో కూడా చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి కూడా సంపదలు లభిస్తాయి. దుర్బలస్యాలయం వీక్ష్య దీపశూన్యంతు యోదదేత్ విప్రస్య వాన్యవర్ణస్య విష్ణులోకే మహీయతే. బీదవాడి ఇంట్లో దీపం లేదనుకోండి, బీదవాడి ఇంట్లో దీపాన్ని పెట్టినట్లయితే కనుక, బీదవాడి పేరు మీద మహావిష్ణువుని ఉద్దేశించి దీపం పెట్టినట్లయితే కనుక వాళ్లకు గొప్ప ఫలితం వస్తుంది. వాళ్ళు విష్ణులోకానికి చేరుతారు. విష్ణులోకంలో వాళ్లకు గొప్ప స్థానం లభిస్తుంది అని చెబుతూ ఉన్నారు. దద్యాద్రాత్రౌ పంచనదే దీపంయో విధిపూర్వకం తస్య వంశే ప్రజాయంతే బాలకాహ కులదీపకాహ. కాశీలో పంచగంగా ఘాటను ఘాటుందండి. అక్కడ ఎవరైతే కార్తీక మాసంలో రాత్రి ప్రారంభ కాలంలో దీపారాధన చేస్తారో వాళ్ళ వంశంలో అటండి కులవర్ధనులైనటువంటి బిడ్డలు కలుగుతారు. అంటే వాళ్ళ వంశానికి మంచి పేరు తెచ్చేటటువంటి సంతానం వాళ్లకు కలుగుతుంది. పితృపక్షేన్న దానేన జ్యేష్ఠాషాఢే చ వారిణ కార్తికే తత్ఫలం తేషాం పరదీప ప్రబోధనాత్. మహాలయ పక్షంలో అన్నదానం వల్ల వచ్చేటటువంటి ఫలం, వేసవి కాలంలో జలదానం వల్ల వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో, కార్తీక మాసంలో వేరే వాళ్ళు పెట్టినటువంటి దీపాన్ని ప్రకాశింపజేస్తే చాలు వచ్చేస్తుంది అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. లుబ్ధ కోపి చతుర్దశ్యాన్ దీపం దత్వా శివాలయే భక్త్యా వినా పరే లింగే శివలోకం జగామసః. కార్తీక మాసంలో అట చతుర్దశి నాడు శివాలయంలో అప్రయత్నంగా యథాలాపంగా దీపారాధన చేసినటువంటి వాడు కూడా గొప్ప గొప్ప లోకాలు కలిగాయి, కైలాసాది లోకాలు కలిగాయి అని చెబుతూ ఉన్నారు. అందులో అంతరార్థం కూడా అదేనండి. మొట్టమొదటిసారి అప్రయత్నంగా యథాలాపంగా దీపం పెట్టి క్రమక్రమంగా వాళ్లలో భక్తి ఏర్పడి వాళ్ళు జీవించినంత కాలం కూడా కార్తీక మాస వ్రతాన్ని చేసి ఉత్తమ లోకాలు పొందారు అని అర్థం. అలాంటి వాటికి మొదటి మెట్టు ఏ విధంగా కూడా పడవచ్చు అని అప్రయత్నంగా, ఇష్టమే లేకపోయినా యథాలాపంగా దీపారాధన వల్ల కూడా శివాలయంలో, విష్ణాలయంలో ఈ యొక్క భక్తి మార్గం అనేది మొదలు పెట్టవచ్చు అని మనకు అర్థమవుతున్నది. ఇకపోతే కార్తీక మాసంలో దీపారాధనకు ఏ నూనె శ్రేష్టమైనది అని చూస్తే కనుక కాళికా పురాణంలో చెప్పిన విధి విధానాలు మనం చూద్దామండి. ఘృత ప్రదీప ప్రథమ తిల తైలోద్భవ తతః. మొట్టమొదటి అత్యుత్తమ దీపం ఏదైనా ఉంది అని అంటే అది ఆవు నెయ్యితో పెట్టినటువంటి దీపం. రెండవ దీపం, అది కూడా ఉత్తమమైన దీపమే, అది నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపం. అగ్ని పురాణంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఘృతం తైలంచ దీపార్థే స్నేహాన్యన్యాని వర్జయేతని చెప్పడం ద్వారా దీపారాధనకు ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనె మాత్రమే శ్రేష్టమైనవి, మిగిలినవి విడిచిపెట్టేసేయండి అని చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ రెండిటితోనే దీపారాధన చేసే ప్రయత్నం చేయాలి. అంతేకాక ఇతర చముర్లు కూడా చెబుతూ ఉన్నారు, అవి పెట్టకూడదని కాదు, కానీ ఉత్తమ దీపాలు ఇవి అని చెప్పారండి. ఇతర నూనెలు కూడా కొన్ని ఉన్నాయి. సార్షప ఫల నిర్యాస జాతోవా రాజికోద్భవ. సార్షప అంటే ఆవ నూనె దీపం కూడా పెట్టవచ్చు, అదేమి ప్రమాదం కాదు, అధమ దీపం కూడా కాదు. కాకపోతే మధ్యమ దీపం. ఫల నిర్యాస జాత అంటే కొబ్బరి నూనె, కొబ్బరికాయ నుండి వచ్చినటువంటి నూనెతో కూడా దీపం పెట్టవచ్చు, అది కూడా మధ్యమ ఫలాన్ని ఇస్తుంది. రాజికోద్భవ అనగా వేరుశనగ మొదలైనటువంటి కొన్ని పప్పుల నుండి తీసినటువంటి, అంటే ఇతర పప్పులు, నువ్వుల నూనె గురించి చెప్పేశారు కాబట్టి ఇతర పప్పుల నుండి తీసినటువంటి నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు, పర్వాలేదు అని చెబుతూ ఉన్నారు. దధిజశ్చాణుజశ్చైవ దీపా సప్త ప్రకీర్తితాః. దధిజ అంటే వెన్నతో కూడా దీపం పెట్టవచ్చుటండి. ఆ తర్వాత అణుజశ్చైవ తృణధాన్యాలు అని ఉంటాయి. అంటే మనం ఏ విధంగా అయితే రకరకాల ధాన్యాలు వంటల్లో వాడతామో ఏ ధాన్యం నుండి తీసినటువంటి నూనెతోనైనా కూడా దీపం పెట్టవచ్చు, ప్రమాదమేం కాదు. కానీ ఆద్యత అంటే ప్రాధాన్యత మాత్రము నెయ్యి మరియు నువ్వుల నూనెకు మాత్రమే ఇవ్వాలి అని చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యంగా దీపానికి ఉపయోగించాల్సినటువంటి ఒత్తుల గురించి చెబుతూ ఉన్నారు. ఒత్తులటండి 5 రకాలుగా ఉంటాయిటండి. పద్మసూత్రభవ, దర్భగర్భసూత్రభవ అథవా అని చెప్పడం ద్వారా తామర తోడు నుండి ఒక రకమైన దారాన్ని తీస్తారు, దాంతో కూడా మనకు ఒత్తులు తయారవుతాయి. ఆ ఒత్తులతో దీపారాధన చేయడం అనేది సర్వోత్తమం. ఆ తర్వాత దర్భగర్భసూత్రభవ అథవా అని చెబుతూ ఉన్నారు.
ఒక మొక్క ఉందండి, ఎరియోఫోరం అని ఇంగ్లీష్లో పిలుస్తారు. అది ఒక రకమైనటువంటి గడ్డి. దాని నుండి కూడా ప్రతి వస్తుందండో, దాంతో కూడా ఒత్తులు చేస్తారు. ఆ ఒత్తులతో కూడా దీపారాధన చేయవచ్చు. ఆ ప్రత్తిని ఎక్కువగా తలగడాలు చేయడానికి, అలాగే బట్టలకు కూడా వాడుతూ ఉంటారండి. షణజ బాదరి వాపి ఫల కోశోద్భవ తథా అని చెప్పినప్పటికీ కూడా ఇందులో ముఖ్యంగా ప్రత్తి అంటే కొన్ని కాయలు ఉంటాయి చూసారా, కాటన్ ఫ్రూట్ అంటారు. ఆ విధంగా ప్రతి చెట్లు ఉంటాయి, ఆ చెట్లకు కాసేటటువంటి కాయలు ఉంటాయి. వాటి నుండి ప్రత్తి తీస్తారు, ప్రతి గింజలతో సహా తీస్తారు. తీసి దాంతో తయారు చేసేటటువంటి ఒత్తులు ఉంటాయి. వాటితో కూడా బ్రహ్మాండంగా దీపారాధన చేసుకోవచ్చు అని చెబుతూ ప్రమిదలు ఏ విధమైనటువంటి వాడాలి అని చెబుతూ ఉన్నారు. తైజసం దారవల్ లౌహం మార్తిక్య నారికేళజం తృణధ్వజోద్భవం వాపి దీపపాత్రం ప్రశస్యతే. తైజసం అన్నారండి, అంటే బంగారు ప్రమిద. పూర్వకాలంలో రాజులు పెట్టేవారు. బంగారానికి ఆ యొక్క వేడి తగలకుండా, అంటే నేరుగా బంగారానికి ఒకవేళ అగ్ని నిప్పు తగిలిందనుకోండి, బంగారం కరిగిపోతుంది. ఆ విధంగా బంగారు ప్రమిదలో కూడా ప్రమిదకు నిప్పు తగలకుండా దీపారాధన చేసేవారు. ఆ విధంగా బంగారు ప్రమిదలో చేయవచ్చు శక్తి ఉన్నవారు. దారవం అన్నారు. దారవం అని అంటే చెక్క ప్రమిదల్లో కూడా చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. చెక్క ప్రమిదల్లో కూడా బంగారు ప్రమిదలో చేసినట్లే నిప్పు చెక్కకు తగలకుండా చేసుకోవచ్చు. తైజసంలోనే మనకు వెండి దీపపు కుందులు కూడా వచ్చేస్తాయండి. వెండి దీపపు కుందుల్లో కూడా మనం చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. ఆ తర్వాత లౌహం అన్నారు. లౌహం అంటే ఇత్తడి దీపపు కుందులు, రాగి, అలాగే కంచు, వీటితో తయారు చేసినటువంటి దీపపాత్రల్లో కూడా మనం బ్రహ్మాండంగా దీపారాధన చేసుకోవచ్చు. ఆ తర్వాత మార్తిక్యం అన్నారు. మార్తిక్యం అంటే ఏం లేదండి, మట్టి ప్రమిదలు. మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు. ఆ తర్వాత నారికేళజం అన్నారండి. నారికేళజము అనంటే కనుక కొబ్బరి నుండి వచ్చింది అని అక్కడ అర్థం అండి. అంతేకాని నేరుగా కొబ్బరికాయలో పెట్టేసేయండి, కొబ్బరికాయ 2 ముక్కలు చేసి పచ్చి కొబ్బరికాయలో పెట్టమని ఇక్కడ ఉద్దేశం కాదు, గుర్తుంచుకోవాలి. నారికేళజం అనంటే కనుక కొబ్బరికాయ బాగా ఎండిపోయిన తర్వాత కురుడి తయారవుతుంది. ఆ విధంగా కొబ్బరి కురుడిలో కూడా దీపారాధన చేయవచ్చు అని చెబుతూ ఉన్నారండి. తృణధ్వజోద్భవం వాపి అని చెప్పారు. అంటే వెదురు కర్రలు ఉంటాయి చూసారా, ఆ విధంగా వెదురు కర్రలను కూడా కత్తిరించాల్సిన విధంగా కత్తిరించి దీపపు ప్రమిదలు తయారు చేస్తారు, దీపపాత్రలు. వాటిలో కూడా బ్రహ్మాండంగా దీపారాధన చేయవచ్చు నిప్పు తగలకుండా అని చెబుతూ ఉన్నారండి. ఆ తర్వాత మనం చిట్ట చివరిగా చెప్పుకుంటూ ఉన్నది వాడినటువంటి ప్రమిదలు మళ్ళీ వాడవచ్చా ఒకటి. అదేవిధంగా వాడినటువంటి దీపపు ఒత్తులు మళ్ళీ వాడవచ్చా, వాడినటువంటి దీపపు చెమురు మళ్ళీ వాడవచ్చా అని చూస్తే కనుక ఇక్కడ స్పష్టంగా ఉపయుక్తం చ నాదద్యాత్ వర్తికార్థంతో సాధక, దైవానుగ్రహం కోరుకునేటటువంటి వారు వాడినటువంటి వత్తిని మళ్ళీ వాడకూడదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారండి. ఒకసారి వాడింది మళ్ళీ వాడకూడదు. ఉపాదద్యా నూతనమేవ సతతం శ్రీ వివృద్ధయే, లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే, సంపదలు పెరగాలంటే కనుక దీపారాధన చేసిన ప్రతిసారి కూడా కొత్త వత్తినే వాడాలి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ కేవలం వత్తి గురించి మాత్రమే మాట్లాడారండి. దీపారాధన విషయం చెప్పినప్పుడు పాత వత్తి వాడవద్దు, కొత్త వత్తి వాడండి అని. కావున మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక పాత ప్రమిద మట్టిది కావచ్చు, అదేవిధంగా ముందు రోజు దీపంలో మిగిలిపోయినటువంటి నెయ్యి, నూనె కావచ్చు, మళ్ళీ వాడవచ్చు. వత్తి మాత్రమే వాడకూడదు అని మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రమిదల గురించి మాత్రం మట్టి ప్రమిదలు ఏ విధంగా మళ్ళీ వాడుకోవాలి అని నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇక రాగి, ఇత్తడి, వెండి మొదలైనటువంటి కుందులు మనం చక్కగా తోముకుని వాడుకుంటాము. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. నమిశ్రీకృత్యం దద్యాత్తు దీపే స్నేహఘృతాధికం, దీపంలో వాడే నూనె లేదా నెయ్యి కల్తీ అయి ఉండకూడదు, స్వచ్ఛమైనటువంటి చెమురే వాడాలి అని కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. తద్వారా మాత్రమే మనకు సంపదలు కలుగుతాయి, లేకపోతే అంత మంచిది కాదు అని చెప్పడం ద్వారా స్వచ్ఛమైనటువంటి నూనె చక్కగా మిల్లులో ఆడించుకుని వాడుకుందాం. వసామధ్యాస్థి నిర్యాసై స్నేహై ప్రాణ్యంగ సంభవై ప్రదీపన్నైవ కుర్యాత్తు కృత్వా పంకేవ సీదతే అని చెప్పడం ద్వారా వాసన కొట్టేటటువంటి పాత్రలు కావచ్చు, అదేవిధంగా జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి చమురుతో కూడా దీపాలు పెట్టకూడదు. జంతువులకు సంబంధించినటువంటి కొన్ని పాత్రలు కూడా అమ్ముతూ ఉంటారు, అందులో కూడా దీపారాధన చేయకూడదు. జంతు సంబంధమైనవి ఏమీ ఉండకూడదు, ఒక్క నెయ్యి తప్ప అని స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నారు. అలాగే ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోకాల్లోనే మురికి గుడ్డ లేదా పాత పడిపోయినటువంటి గుడ్డ, దానిని చింపి ఆ ఒత్తితో దీపారాధన చేయడం మహాపరాధం అని కూడా చెబుతూ ఉన్నారు.
క్రొత్త బట్ట అయితే కనుక మనం తప్పక దాంతో ఒత్తు తయారు చేసుకుని దీపారాధన చేయవచ్చు. కావున కార్తీక మాసంలో దీపారాధన ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అన్ని వివరాలు కూడా నేను మీకు చెప్పాను అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో చూశాక మీకు ఏ విధమైనటువంటి సందేహం కూడా రాదు అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా సందేహాలుంటే తప్పక కామెంట్ చేయండి. స్వస్తి.